2019 పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీకు అంగన్వాడీ వాళ్ళకందరికీ తెలంగాణ కంటే మెరుగైన జీతం 1000 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తానని నేను రావాలి, నేను ఉన్నాను విన్నానని జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ 4.5 సంవత్సరాలు అయింది, మీకు ఏం జీతం పెరిగిందమ్మా? మీ పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తారమ్మా? మాకు 2018 పాదయాత్రలో మాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చారండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మేము ఇప్పుడు అడుగుతున్నది మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. మేము ఏది ఆశించట్లేదు, మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వమని చెప్పడమే మా ప్రధానమైన డిమాండ్ అండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావడానికి మేము అప్పుడు బిఎల్ఓ డ్యూటీలు చేసి చాలా అహర్నిశలు కష్టపడ్డామండి. మాకు ఇప్పుడు కావాల్సింది కూడా ప్రధానమైన 2 డిమాండ్లే. ప్రభుత్వం 4 సార్లు చర్చలకు పిలిచారండి, చర్చలు 4 సార్లు విఫలమయ్యాయి. మేము ఎంతో ఎదురు చూసి తిండి లేకుండా టీవీల ముందు కూర్చొని మా సమస్య తీరుతాది అని మేము ఎంతో ఆశతో చూసామండి. ఈ రోజు అసలు మేము విజయోత్సవ ర్యాలీకి రావాల్సింది మళ్ళీ సమ్మె 16వ రోజు అని రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అయితే మేము కలగనలేదండి. మేము చాలా బాధపడుతూ ఈ రోజు మళ్ళీ సమ్మెలో కూర్చున్నామండి. మంత్రివర్గం కూడా 4 సార్లు పిలిచింది అంటున్నారు. ఒకవైపు ఒక్కొక్కసారి పిలిచారు, సంబంధించిన శాఖ మంత్రి పిలిచారు. నిన్న సంబంధించిన శాఖ మంత్రి కూడా లేరు. ఇప్పుడు నిన్న మంత్రి ఒక నియమ చర్చల్లోనే ఎందుకు మిమ్మల్ని ఎంత నిరంకుశంగా చూస్తున్నారు అనుకో? అవునండి, మాకు సంబంధించిన మంత్రి లేరు అంటే మాకు సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో మేము అది అడుగుతున్నాము. మేము కరెక్ట్గా అడుగుతున్నాము. మేము నిన్న ఈ రోజు రేపు అడిగింది కాదు. మేమేంటి అడుగుతున్నాము? మేము అడుగుతున్న డిమాండ్స్లో న్యాయంగా 2 డిమాండ్స్ అడుగుతున్నాము. మేము కష్టపడలేకపోతున్నాము. ఎంత కష్టపడినా 8 అవర్స్ డ్యూటీ చేసిన సరే మాకు ఆందోళన గౌరవ వేతనం ఇస్తారంటారు. మా గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం అమలు చేయమని మా ప్రధాన డిమాండ్ అండి. మేము అడుగుతున్నది ఒక పద్ధతిగా ఉంది. ఈ రోజు రేపు వచ్చి అడగలేదు. మాకు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఓపిక పట్టి ఎన్నోసార్లు రాస్తారోకోలు, సమ్మెలు, ధర్నాలు ఇవన్నీ చేసి పరిస్థితి ఇంక ఒడ్డు చేజారిపోయి మేము ఇంకా కనీస వేతనం అమలు చేయకపోతే ఎటువంటి సమ్మె విరమించమండి అని చాలా ఇంకొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. గత ప్రభుత్వంలో పెరిగిన జీతమే, పని మాత్రం ఒత్తిడి పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ యాప్ అంటారు, తర్వాత చిన్నపిల్లలని, గర్భిణీలని, ఇలాంటి రకరకాల యాప్లు పెట్టి పని ఒత్తిడి మాత్రం పెంచారు. జీతం మాత్రం పెరగలేదు. దానికి వచ్చి నిత్యావసర ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ మీరు సొంతంగా డబ్బులతో పెట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది కదా. దీనిపైన మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారా మీ జీతంతో? ఏం చెప్తారు? మాకు గత ప్రభుత్వంలోనైతే మాత్రం ఒకేసారి 7,000 నుంచి 10,500 జీతం చేయడం జరిగిందండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వెనకాతలు ఎన్నో రూమర్స్ చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ జీతం 1,000 రూపాయలు మాత్రమేనండి. కేవలం మేము మాత్రం అసలు ఏది కూడా అసలు అబద్ధం అనేది మేము చెప్పట్లేదండి. 1000 రూపాయలు మాత్రమే మాకు ఈ ప్రభుత్వంలో జీతం పెరిగింది కాకుండా చాలా అదనపు పనిభారం, స్టేట్ యాప్ అంటారు, సెంట్రల్ యాప్ అంటారు, ఈ రోజే విజిట్, రేపే విజిట్, సాయంత్రం 5వ తెలియదు, 6వ తెలియదు, తెల్లవారికి 100% చెయ్యాలని చెప్తారు. అసలు మేము చేయలేకపోతున్నాం సార్. మాది ఏమంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటారు. ఒక ఐటీ ఎంప్లాయ్ ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత వర్క్ చేస్తారో దానికి మించి మేము యాప్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఫేస్ యాప్ అంటారు. మేము అటు గ్రామంలోని ఇటు చెయ్యలేని పరిస్థితి సార్. తెల్లవారితే 100% చేయకపోతే మేమోలు అంటారు, పిల్లలు అటెండెన్స్ 100% ఉండాలంటారు. చాలా కష్టంగా ఉంది, పనిభారం పెరిగిపోయింది, రికార్డులు రాయాలి, అటు యాప్స్ చెయ్యాలి. చాలా మేము చెయ్యలేని పరిస్థితిలోని రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి. ధరలు చూస్తే గత ప్రభుత్వంలో ఏదైతే జీతం వచ్చేదో ఆ జీతం మీద 1000 రూపాయలు పెరిగింది. గత ప్రభుత్వంలో లేని ధరలు మాత్రం ఇప్పుడు ఆకాశాన్ని అంటున్నాయి. గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర కదా, మీ ఫ్యామిలీని ఎట్లా గెటన్ చేస్తున్నారమ్మా? సార్ గ్యాస్ ధర కానీ, ఈ రోజు కరెంటు ధరలు కానీ, పప్పులు ఉప్పుల ధరలు కానీ మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. 11,500తో ఎవరైనా బ్రతకగలరా సార్? మీకు జీతం ఇంత అని చెప్తే మాకు సిగ్గేస్తాం సార్. ఎలా బ్రతుకుతున్నారు, ఎలా లేదు అనేది మాకు ఇంకెలా ఉందంటే మేము బ్రతకలేని పరిస్థితిలో ఈ రోజు 11,500 ఏమాత్రం చెప్పండి సార్. ఇంటద్ది ఎవరైనా 4,000, 5,000 ఇంటద్ది. అలాగని మాకు సంక్షేమ పథకాలు అవి కూడా ఏం వర్తించట్లేదు సార్. స్కూల్లోనే గ్యాస్ అయిపోతే గ్యాస్ ధర పెరిగిపోయింది. మేము అప్పటికప్పుడే లేకపోయినా అప్పు చేసైనా మేము గ్యాస్ కొనిపెట్టాలి. కాయగూరల బిల్లు ఇచ్చినా వండాము సార్. కాయగూరల బిల్లు ఇవ్వలేనా వండాము. ఈవెంట్లు అంటారు, అవ్వంటారు, ఈవెంట్ టైంకి బిల్లులు రావు, రెంట్లు రావు. ఇవన్నీ మేము ఇంకా తట్టుకొని ఆ 11,500 కూడా మేము ఇంటికి పట్టుకెళ్తామో లేదో కూడా తెలియని పరిస్థితి అండి. సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద మీకు ఆధార్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. సంక్షేమ పథకాలు మీకు చెల్లవు, మీకు రావు, మీకు వర్తించవు.
అలాగని మీరు గవర్నమెంట్ జీతం తీసుకోవడం లేదు. ఇటువైపు దీన్ని చూస్తే ఇటువైపు ఇబ్బంది, అటువైపు ఇబ్బంది. ఎలా గడ్డం చేస్తున్నారమ్మా? మేము సంక్షేమ పథకాలు అడుగుతుంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఐడియా చూపిస్తుంది అంటున్నారు సార్. మాకైతే ఏ సంక్షేమ పథకాలు అయితే వర్తించట్లేదు. మాకు జీతం పెంచితే ఇదే జీతం ఎక్కువ అమ్మా అంటాడు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కన్నా మీకు ఇచ్చే జీతం ఎక్కువ అంటారు. కానీ ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటారు సార్. మేము ఈ వ్యాప్స్ వర్క్ అసలు చేయలేని పరిస్థితి సార్. మాకు 11,500 కాదు సార్, మాకు 30-40,000 జీతం ఇచ్చినా కూడా మేము రాత్రి 12 అయినా 11 అయినా 100% లేకపోతే తెల్లవారికి మేము అంటారు సార్. అది మా పరిస్థితి అయితే ఈ రోజు. ఎన్నిసార్లు చర్చలు పిలిచిన మంత్రివర్గం కూడా ఏదో కేర్లెస్ గానే అమలు చేయలేమని మొహం మీద చెప్పేస్తా ఉన్నారు. సార్ మేము అడుగుతుంది ప్రధాన డిమాండ్లు మాకు కావాల్సింది కడుపుకి అన్నం సార్. మేము అడుగుతున్నది ఏంటంటే మాకు అసలు గర్భిణీ బ్రతకాల, వీళ్ళు బ్రతకాల, వాళ్ళు బ్రతకాలంటే మా కుటుంబం ఎలా బ్రతకాలండి? మేము ఎలా బ్రతకాలి? దీని మీద ఆధారపడిన వాళ్ళు, భర్తలు లేని వాళ్ళు, విడోస్, వృద్ధులు, ఈ రోజు రేపు రిటైర్ అయిపోయిన వాళ్ళు, దీని మీద ఆధారపడిన నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు సార్. దీని మీద ఆధారపడి 11,500 బ్రతకలేక అటు సెంటర్ అద్దె కట్టాలి, సెంటర్ కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఇంటి కరెంటు బిల్లు ఇటువంటి పరిస్థితుల్లో మేము చెయ్యాలా మానాలా అన్న పరిస్థితిలో ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడైనా ప్రభుత్వం మా డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. 4 సార్లు చర్చలకు పిలిచారు, 4 సార్లు చర్చలు విఫలమైపోయినాయి సార్. కానీ ఎందుకు పిలుస్తున్నారు? మేము చర్చలకు పిలిచాము, ఆలాలు కాలర్లు ఎగరేసుకోవడానికి పిలుస్తున్నారు సార్. ఈ చర్చలు అయితే మాత్రం వేస్ట్. ఇంకొకసారి ప్రభుత్వం చర్చలకు అంటూ పిలిచారు అంటే మా న్యాయమైన 2 కోరికలు అయితే గ్రాడ్యుటీ, కనీస వేతనం. ఇంతవరకు కూడా మేము ప్రభుత్వం ఎంతో కొంత తెలంగాణ కన్నా ఎక్కువ పెంచితే, తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సమ్మె విరమిద్దామని చూస్తున్నామండి. ఇప్పుడు కనీస వేతనం 26,000 ఇస్తేనే కానీ మేము సమ్మె విరమించేది లేదని ఇంకొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.